APDSC 2026-27 History. ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అనగా ఫ్రెంచ్ విప్లవము. ఫ్రెంచ్ సొసైటీ డ్యూరింగ్ ద లేట్ 18th century అనగా 18వ శతాబ్దం చివరలో ఫ్రెంచ్ సమాజం 1789 జూలై 14 ప్రాంత కాలంలో పారిస్ నగరంలో ప్రమాద ఘటికలు మ్రోగాయి. రాజు సైన్యాన్ని నగరంలోకి చొరబడమని ఆదేశించాడు. అతడు పౌరులందరిపై కాల్పులు జరపమని ఆదేశిస్తాడని ఊహాగానాలు వ్యాప్తించాయి. సుమారుగా 7,000 మంది స్త్రీ పురుషులు టౌన్ హాల్ ఎదురుగా సమావేశమై జన సైన్యంగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆయుధాలను సేకరించడానికి చాలా ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. మందుగుండ సామాగ్రి నిల్వలను సేకరించడం కోసం బాస్టైల్ కోట జైలు ముట్టడించారు. అక్కడ విలువలు చేయబడిన మందుగుండ సామాగ్రి సేకరించాలని ఆశించారు. తర్వాత జరిగిన సాయుధ పోరాటంలో బాస్టైల్ కమాండర్ను హతమార్చారు. బందీలుగా ఉన్న 7 ఖైదీలను విడుదల చేశారు. రాజు యొక్క నిరంకుశ ధోరణికి ప్రతిరూపమైన బాస్టైల్ అందరూ తిరస్కార భావంతో చూసేవారు. పారిస్లోని పరిసర ప్రాంతాల్లో మరిన్ని విధ్వంసాలు జరిగాయి. చాలామంది ప్రజలు రొట్టెల ధర పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ రాజును ఉరితీయడానికి దారితీసిన సంఘటనల పరంపర వరకు ఇది నాంది అని చెప్పవచ్చు. 1774 సంవత్సరంలో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన లూయి 14 ఫ్రాన్సిస్ సింహాసనాన్ని అధిరోహించాడు. ఆయన వయస్సు 20 సంవత్సరములు. అతను ఆసియా రాజకుమారి మేరీ ఆంటోనెట్టు వివాహం చేసుకున్నాడు. అతడు కొత్తగా అధికారం చేపట్టడానికి ఖజానా ఖాళీగా ఉందని తెలుసుకున్నాడు. సుదీర్ఘకాలం యుద్ధాలు కొనసాగడం కారణంగా ఫ్రాన్స్ ఆర్థిక వనరులు తరిగిపోయాయి. దీనికి తోడు వెర్సైల్లోని అతిపెద్ద రాజభవన నిర్వహణ ఖర్చు భారీగా ఉండేది. 14 లూయి పాలనలోని ఫ్రాన్స్ దేశము తన ఉమ్మడి శత్రువు అయిన బ్రిటన్ నుంచి అమెరికాలోని 13వ వలస ప్రాంతాలు స్వాతంత్ర్యం పొందుటలో సహాయం చేసింది. ఇప్పటికే ఉన్న $2 బిలియన్ రుణానికి యుద్ధం మరో $1 బిలియన్ రుణాన్ని జోడించింది. ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణం దాతలు ఇప్పుడు రుణంపై 10% వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు. కాబట్టి ఫ్రెంచ్ ప్రభుత్వం తన బడ్జెట్ అధిక శాతం వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయవలసి వచ్చింది. సైన్య నిర్వహణ, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ కార్యకలాపాలు, విశ్వవిద్యాలయాలు వంటి వాటికి అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వానికి పన్నులు పెంచక తప్పింది కాదు. అయితే ఈ చర్య కూడా సరిపోలేదు.
18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 స్టేట్లుగా విభజించబడి ఉంది. 3వ స్టేట్ ప్రజలు మాత్రం పన్నులు చెల్లించేవారు. కూలీలకు వర్గాలు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉండేవాళ్ళు. రాజ్యాంగానికి పన్ను చెల్లించడానికి మినహాయింపు పొందడం వీటన్నిటిని ముఖ్యమైనవి. కూలిన వర్గాలకు మరికొన్ని ఫ్యూడల్ హక్కులు ఉండేవి. దీంట్లో రైతాంగం నుంచి వసూలు చేసే ఫ్యూడల్ పన్నులు, రైతులు ప్రభుత్వానికి సేవలు చేయడం, అతని ఇంటిలోని పొలంలో పనిచేయడం, సైన్యంలో పనిచేయడం, రోడ్ల నిర్మాణంలో పాల్గొనడం వంటి పన్నులు ఉండేవి. చర్చి కూడా రైతాంగం నుంచి తన వాటాగా టైత్ అనే పన్నులను వసూలు చేసింది. చివరికి 3వ ఎస్టేట్ ప్రజలందరూ ప్రభుత్వానికి పన్ను చెల్లించేవారు. వీటిలో టెయిలే అనే ప్రత్యేక పన్ను నిత్యావసర వస్తువులపై, ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించేవారు. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును 3వ స్టేట్ భరించవలసి వచ్చింది. 1715వ సంవత్సరంలో 28 మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ జనాభా 1789 నాటికి 28 మిలియన్లకు పెరిగింది. దీనివల్ల ఆహార ధాన్యాల డిమాండ్ వేగంగా పెరుగుతుంది. డిమాండ్కు తగ్గట్టుగా ధాన్యం ఉత్పత్తి పెరగలేదు. అధిక సంఖ్యలకు ఆహారమైన రొట్టె ధరలు బాగా పెరిగాయి. చాలామంది కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వేతనాలు యజమానే నిర్ధారించేవాడు, కానీ ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఉండేవి కావు. దీనివలన పేదలు ధనికుల మధ్య అంతరం పెరిగింది. కరువు కాటకాల వలన పంట తగ్గినప్పుడల్లా పరిస్థితులు అధ్వానంగా ఉండేది. ఇది జీవనాధారం సంక్షోభానికి దారితీసింది. ఇది ప్రాచీన ఫ్రాన్స్ రాజ్యంలో తరచుగా సంభవించేవి. పెరుగుతున్న పన్నులు, ఆహార కొరతకు వ్యతిరేకంగా గతంలో కూడా రైతాంగం కార్మికులకు తిరుగుబాటులో పాల్గొన్నారు. అయితే సామాజిక ఆర్థిక వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పు తీసుకురాగల చర్యలు చేపట్టలేకపోయారు. 3వ ఎస్టేట్లో కొంతమంది సంపన్నులు, కొన్ని ఆలోచనలు కలిగి విద్యావంతులు ఈ బాధ్యత వహించారు. 18వ శతాబ్దంలో మధ్య తరగతిగా వ్యవహరించే సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి. పెరుగుతున్న విదేశీ వాణిజ్యం పెరగడం, ఉన్ని, పట్టు వస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వీళ్ళు సంపన్నులయ్యారు. ఈ వస్తువులను ఎగుమతి చేసేవారు లేదా వీటిని ఉన్నత వర్గాలను కొనేవారు. 3వ ఎస్టేట్ వ్యాపారస్తులు వస్తు ఉత్పత్తితో పాటు కాకుండా న్యాయవాదులు, పాలన నిర్వాహకులు, అధికారులుగా, వృత్తి నిపుణులుగా కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ విద్యావంతులు. సమాజంలో ఏ సమూహం పుట్టుకతో ప్రత్యేక హోదా కలిగి ఉండరని వీళ్ళు నమ్మేవారు. ఒక వ్యక్తి ప్రతిభ బట్టి అతని ప్రతిపాదించిన అందరికీ స్వాతంత్రం, సమన్యాయం, సమాన అవకాశం ఉండే సమాజం ఏర్పడాలి అనే ఆలోచన ముందుకు తెచ్చారు. జాన్ లాక్ రాచరికం దైవదత్తమని, రాజే సర్వస్వమని,
అతని సిద్ధాంతాన్ని ఒక ఇంగ్లీష్ వ్యాసంలో ఖండించాడు. ఫ్రెంచ్ సొసైటీ డ్యూరింగ్ ద లేట్ 18th century, అనగా 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం కోసం ఇప్పుడు వరకు కొన్ని విషయాలు చెప్పాను. 1774లో బార్బన్ రాజుల యొక్క రాచరికం ఎలా ఉంది, అక్కడున్న పరిస్థితులన్నీ మీకు అక్కడున్న మనుగడ కోసం, పోరాటం కోసం కొన్ని విషయాలు తెలియజేశాను. మరో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలియజేస్తాను.